హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది అడుగుతున్నారు 6 months ప్లస్ బాత్ పౌడర్ వీడియో చేయండి, మేము కూడా ట్రై చేస్తాము అని. సో ఈ హెర్బల్ బాత్ పౌడర్ అనేది నేను ట్రై చేశాక ఒక 2 months తర్వాతనే ఈ వీడియో చేస్తున్నానండి. అందుకే లేట్గా అయితే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. సో ఈ హెర్బల్ బాత్ పౌడర్ అనేది చాలా మంచిదండి. 6 months తర్వాత అంటే 6 months ప్లస్ ఇంకా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ బాత్ పౌడర్ యూజ్ చేయొచ్చు. ఓన్లీ లేడీస్ అని కాకుండా జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు అండి ఈ బాత్ పౌడర్. సో అసలు ఇందులో నేను ఏవేవి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో సో క్లోజ్అప్ లో అయితే చూపిస్తానండి. వీడియోని మరీ లెంత్గా అయితే లాగకుండా షార్ట్ గానే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవేవి తీసుకున్నానో చూపిస్తాను. మళ్ళీ అసలు ఇవి ఇంగ్రీడియంట్స్ ఎందుకు యూజ్ చేశానో, దానివల్ల యూజెస్ ఏంటి అనేది కూడా మీకు చెప్తానండి. సో ఫస్ట్ మీరు ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. నేను క్వాంటిటీ అయితే ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీకు మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ అనేది నేను చూపిస్తే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో అని ఇక్కడైతే ఒక హాఫ్ kgs అలా తక్కువ క్వాంటిటీ అయితే పెట్టానండి. తక్కువ క్వాంటిటీకి సరిపడా అన్ని ఐటమ్స్ అయితే నేను పెట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఇదే క్వాంటిటీని డబుల్ కూడా చేసుకోవచ్చు, త్రిబుల్ కూడా చేసుకోవచ్చు. అలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి తక్కువ క్వాంటిటీ అనేది నేను చూస్తున్నానండి. ఎంత క్వాంటిటీకి ఏమేమి తీసుకోవాలి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. మనం అసలు అన్ని ఐటమ్స్ అనేది చూద్దాము. ఫస్ట్ ఇదైతే రైస్ అండి, హాఫ్ kg తీసుకున్నాను. మనం రైస్ ఎప్పుడు అన్పాలిష్డ్ రైస్ తీసుకోవాలి. సో నేను దొడ్డు బియ్యం అయితే తీసుకున్నానండి. ఇది హాఫ్ kg తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి పెసర్లు తీసుకున్నానండి. రైస్ పెసర్లు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి, చూడొచ్చు మీరే. ఇవి కూడా హాఫ్ kg తీసుకున్నాను. నెక్స్ట్ ఎర్రపప్పు. మనం ఎల్లో కలర్ తొగరపప్పు కంటే ఇలా ఎర్రపప్పు తీసుకుంటేనే చాలా మంచిదండి. ఇది నేను పావు kg తీసుకున్నాను. సో రైస్ ఇంకా పెసర్ల కంటే కాస్త తక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఉలవలు తీసుకున్నానండి. సో ఇవి ఉలవలు నేను 25 grams అయితే తీసుకున్నాను ఈ ఉలవలు. నెక్స్ట్ ఇవి వట్టివేలు అండి. ఇవి నేను 15 grams తీసుకున్నాను, చూడండి. ఆ తర్వాత నాకైతే కొన్ని పౌడర్స్ రూపంలో దొరికాయి, మిగతావి రాగానే దొరికాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. పౌడర్స్ కంటే కూడా ఇలా రాగానే దొరికితే కాస్త ప్రైస్ అనేది మనకు తక్కువలోనే అయిపోతుంది. సో ఇవైతే పసుపు కొమ్ములు. ఇవి కూడా నేను ఒక 15 grams అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇవి తుంగ మస్తులు. ఇవి తుంగ మస్తులు కూడా నేను 15 grams అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఉసిరి, ఎండు ఉసిరి అండి. ఇవి కూడా ఒక 15 grams. నెక్స్ట్ ఇది పచ్చకర్పూరం అండి. ఈ పచ్చకర్పూరము ఒక ఇంత సరిపోతుందండి మనకి. ఒక 2 pieces అయితే తీసుకున్నాను నేను, ఇంత సరిపోతుంది. నెక్స్ట్ ఈ పౌడర్స్కి అయితే వస్తాను. ఇది ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. ఇది గులాబీ రేకుల పౌడర్. ఇది వేపాకు పౌడర్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి నిమ్మకాయల తొక్కల పౌడర్ అండి. నెక్స్ట్ ఇది గంధ ఖర్జూరపు పౌడర్. ఇవన్నీ మనం గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం బయట మిల్లో అయినా పట్టించవచ్చు అండి. సో నేను పౌడర్స్ మినహాయించి ఇవన్నిటిని 1 day అయితే ఎండలో ఉంచానండి. ఎందుకంటే మనం చాలా డేస్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎండలో అయితే ఉంచాలండి. సో వీటన్నిటిని పొడులు తీసేసి ఇవైతే నేను బయట మిల్లో అయితే ఇస్తానండి. ఇంట్లో గ్రైండ్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ పని, మళ్ళీ బియ్యాన్ని కూడా చూసుకోవాలి కదా. అందుకే ఇవన్నీ నేను మిల్ పట్టించాక అయితే నేను వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. హలో ఫ్రెండ్స్, మిల్ పట్టించాక ఇలా అయితే వచ్చిందండి కలర్. సో స్మెల్ అయితే ఎక్దమ్ సూపర్ ఉందండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి కాస్త 1 line లో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. ఇందులో మనము వేపాకు ఇంకా పసుపు కొమ్ములు వేసాం కదా, అవి దేనికి యూజ్ అవుతాయంటే మన స్కిన్ మీద బ్యాక్టీరియా చేరినప్పుడు ఆ బ్యాక్టీరియాని నాశనం చేయడానికి ఈ వేపాకు ఇంకా పసుపు కొమ్ములు, ఇంకా మనం ఇందులో తులసి ఆకుల పొడి కూడా వేసుకోవచ్చండి. ఇవి కూడా చాలా యూజ్ అవుతాయి.
ఈ వేపాకు, తులసాకు, గులాబీ రేకులు ఇవన్నీ మనం ఇంట్లోనే ఎండలో ఆరబెట్టి పొడులు చేసుకోవచ్చండి. ఇంకా ఆరెంజ్ పీల్, నిమ్మ తొక్కలు ఇవన్నీ మనం బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లోనే మనం యూజ్ చేసిన వాటిని అలా బయట పడేయకుండా ఎండలో అయితే ఉంచితే ఆ తర్వాత గట్టిగా అవుతుంది కదా కొన్ని డేస్కి, అప్పుడు పొడి చేసుకుంటే స్మూత్ గా పొడి అయితే అవుతుందండి. ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. తుంగమస్తులు మనకి స్కిన్ ర్యాష్ రాకుండా యూజ్ అవుతాయి. వట్టి వేళ్ళు అనేవి స్కిన్ మాయిశ్చరైజింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆరెంజ్ పీల్ పౌడర్ ఇంకా నిమ్మ తొక్కల పౌడర్ అనేది మన నంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ గా యూజ్ అవుతాయండి. మన చర్మ కణజాలం పాడవకుండా రక్షిస్తాయి. ఉసిరి అనేది స్కిన్ టోన్ నలుపు రంగులో మారకుండా ఇంకా డెడ్ స్కిన్ ని తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. గులాబీ రేకులు అనేవి చర్మం ముడతలు పడకుండా నిగడిగలాడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఉలవలు మనకి బ్యాక్టీరియా, వైరస్ అనేది చర్మం లోపలికి ప్రవేశించకుండా రక్షణ కలిగిస్తాయి. పెసలు అనేది స్క్రబ్బింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. డెడ్ లేయర్ ని తొలగిస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో యూజ్ చేసిన గంధ ఖర్జూరాలు అనేవి స్కిన్ గ్లో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను ఈ హెర్బల్ బాత్ పౌడర్ అనేది వియాకి 6 months నుంచి యూజ్ చేస్తున్నానండి. చాలా బాగా ఉందండి రిజల్ట్ అయితే. సో మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇందాక కూడా చెప్పాను, లేడీస్, జెంట్స్, 6 months బేబీస్ నుంచి పెద్దవారి వరకు అందరు యూజ్ చేయవచ్చండి. ఇంకా 6 months లోపల బేబీస్ కి నేను ఆల్రెడీ బాత్ పౌడర్ అనేది వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి, ఆ వీడియోని మీరు చూడండి. సో మీకు గనక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తామండి. బాయ్.